ఇప్పుడు వర్మ గారికి ఎమ్మెల్యే సీట్ ఇస్తున్నారు, ఆయన కూటమి కోసం త్యాగం చేశారు. ఎమ్మెల్సీలో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు, అది కూడా ఆయనకి దక్కలేదు. అంటే ఇక్కడ మరి ఆయన నెక్స్ట్ వ్యూహం ఎలా ఉండబోతుంది? ఏమన్నా వెన్నుపోటు ఏమన్నా వేసే ప్లాన్ ఉందంటారా, లేకపోతే అసలు మొత్తానికి రాజకీయాలు వదిలేసి వెళ్ళిపోతారు ఆయన? ఇప్పుడు అయితే ప్రస్తుతానికి అయితే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అయితే అనడం అయితే జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మటుకు చంద్రబాబు నాయుడు గారు అయితే అన్నారు కన్ఫామ్గా ఎమ్మెల్సీ సీట్ అయితే మటుకు కన్ఫామ్గా ఇస్తానని చెప్పి అయితే మటుకు వరం గారికి అయితే ఆ రోజు కూడా స్టేజ్ మీద అన్నారు. ఆ రోజు అన్నప్పుడు అయితే పవన్ కళ్యాణ్ గారికి మళ్ళీ మరి చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడుకున్నారో తెలియదు. మరి ఇప్పుడు మనకు తెలియని విషయం ఏంటంటే, ఇప్పుడు మామూలుగా మనం క్యామ్ ముందు కానీ ఏదైనా మనం మాట్లాడేసుకుంటాం, ఇప్పుడు టీవీలో కానీ ఏదైనా మనం మాట్లాడేసుకుంటాం, కానీ అంటే అక్కడ తర్వాత సిచ్యువేషన్ ఏం జరిగింది అన్నది ఎవరికి తెలియదు. వాళ్ళకి మధ్య ఏం జరిగింది అన్నది అది బయటికి రాదు ఆ మ్యాటర్. ఇప్పుడు మనం అనుకున్న మ్యాటర్ ఆ రోజు స్టేజ్ మీద ఎలా జరిగింది, చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు అనడం అయితే జరిగింది. వర్మ గారు కన్ఫామ్గా ఎమ్మెల్సీ సీట్ అయితే ఇవ్వడం అయితే కన్ఫామ్గా ఎమ్మెల్సీ సీట్ అయితే ఇస్తానని చెప్పి ఆ రోజు అయితే మటుగా విన్నాను, నేను కూడా ఉన్నాను, చెప్పడం అయితే జరిగింది 100%. కానీ ఏంటంటే మరి కూటమి ప్రభుత్వం కాబట్టి అప్పుడు వర్మ గారు అయితే మటుగా ఇవ్వడం అయితే జరగలేదు. అంటే నాకైతే మటుగా వర్మ గారు ఆయన పాపం హెల్ప్ చేశారు, పవన్ కళ్యాణ్ గారి గెలుపులో ఆయన కృషి కూడా ఉంది. బట్ ఇప్పుడు ఏంటంటే తనకంటూ పర్సనల్ గా ఉంటారు కదా, ఆయన క్యాటర్ ఆయన్ని కొంచెం సార్ మీరు అది చేయాలని చెప్పి రెచ్చగొడుతూ ఉంటారు కదా, మరి అలా రెచ్చగొట్టడానికి పోయి ఆయన నెక్స్ట్ టర్మ్ కి ఇబ్బంది పెడతారా కూటమిని? నెక్స్ట్ టైం అయితే జరిగితే జరగవచ్చు కన్ఫామ్ గా. ఇది మటుగా ఇది ఒకసారి టీడీపీ సీట్ ఉన్నప్పుడు ఆయన అవునవును అంతకుముందు ఇవ్వలేదు టీడీపీ సీట్. నెక్స్ట్ టైం జరిగితే అప్పుడు కూటమి మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారికి అక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే పిఠాపురంలో సపోర్ట్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే వర్మ గారు అక్కడే పుట్టారు, అక్కడే పెరిగారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ అతనికి సపోర్ట్ ఎక్కువ అక్కడ వర్మ గారికి. అంతకుముందు కూడా ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే అతను. కానీ ఎప్పుడంటే దీంట్లో కలిసిపోయాడు అంటే సీట్ ఇస్తాననే కలిసాడు ఇతను కూడా, లేకపోతే ఇతను కూడా కలడు. వర్మ గారికి బాగా సపోర్ట్ ఎక్కువ అన్న పిఠాపురంలోనే, బాగా సపోర్ట్ ఎక్కువ పిఠాపురంలో. ఇప్పుడు ఏమన్నారంటే చంద్రబాబు గారు మాటగా నేను కట్టుబడి ఉంటాను, నా రాజకీయ జీవితం ఉన్నంత కాలం టీడీపీకి వర్క్ చేశాడన్న చాలా వరకు, కొన్ని ఏళ్ళు వర్క్ చాలా వరకు వర్క్ అయితే మటుకు బాగా చేస్తున్నాడు. కానీ వర్మ గారికి ఇవ్వలేనందుకు మేము కూడా బాధపడుతున్నాం. ఎందువల్లంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చేసరికి ఇంకా పవన్ కళ్యాణ్ ఎవరు ఊహించలేదు నాగబాబు గారికి సీట్ ఇస్తారని చెప్పి అయితే మటుకు ఎవరు ఊహించలేదు. కానీ నాగబాబు గారికి మరి ఎందుకు ఇచ్చారంటే, అంతకుముందు ఇప్పుడు జనసేనకి అయితే కలిసి అయితే నాగబాబు గారు వర్క్ చేశారు కాబట్టి, పనిచేశారు కాబట్టి నాగబాబు గారు ఎంపీ ఫస్ట్ నుంచి అయితే ఎంపీ అన్నారు, తర్వాత ఎమ్మెల్యే అన్నారు. చెప్పాలంటే ఇప్పుడు వర్మ గారు సపోర్ట్ లేకపోతే పవన్ కళ్యాణ్ గారి కంటే అంత మెజారిటీ వచ్చేది కాదంటారు అక్కడ? లేదు క్యాడర్ కూడా చాలా బాగానే ఉంది అక్కడ. ఇప్పుడు ఆయన మనుషులు కూడా కలవబట్టి అందరూ కూడా సపోర్ట్ చేయబట్టే ఇంత మెజారిటీ వచ్చింది. లేదా అప్పుడు వంగగీత గారికి ఈక్వల్ మెజారిటీ వచ్చే ఛాన్సెస్ ఉండేవి ఈయన సపోర్ట్ ఇవ్వకపోతే. ఇతను కానీ సపోర్ట్ గా ఇవ్వకపోతే మనకు జనసేనకి ఇన్ని సీట్లు రావు. అంటే పవన్ కళ్యాణ్ కన్ఫర్మ్ గెలుస్తాడు కానీ సీట్లు రావు అంతే. అక్కడైతే గెలుస్తాడు కానీ వర్మ గారు సపోర్ట్ ఇచ్చారు బాగా. సపోర్ట్ లేకపోతే అసలు గెలవలేదు. ఎందుకంటే వాళ్ళ నియోజకవర్గం అండి, వర్మ గారి నియోజకవర్గం. నెక్స్ట్ టైం ప్లాన్ అయితే ఇప్పుడు మటుగా 100% ఇప్పుడు ప్రస్తుతానికి ఇంకా ఇప్పుడు మన 4 ఏళ్ళు ఏం చేయలేరు. ఇప్పుడు టీడీపీ జనసేన ప్రభుత్వం కాబట్టి నెక్స్ట్ టైం ఎలా ఉంటదంటే, అప్పుడు చూపిస్తారు ఆయన. లేదు ఇప్పటి నుంచే ఆల్రెడీ అతను కొంచెం చాలా సీరియస్ గా ఉన్నాడు. ఎందుకంటే వ్యతిరేకంగా ఉన్నాడు. ఎందుకంటే ఇస్తానని చెప్పి ఇప్పుడు వేల మందిలోనే సీట్ ఇస్తాను, ఎమ్మెల్సీ సీట్ ఇస్తానని చెప్పి ఆ రోజు మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారు కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆ రోజు చెప్పపోయినా కూడా సరిపోదు. ఆ రోజు చెప్పిన మాట కొలది అయితే కూడా కన్ఫర్మ్ సీట్ ఇవ్వాలి అతనికి. కానీ మరి పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి మరి మధ్యలో డిస్కషన్ ఏం జరిగిందో తెలియదు. కానీ మరి సీట్ నాగబాబు గారి వైపు వెళ్ళిపోయింది, ఎమ్మెల్సీ సీటు. దీన్ని అయితే మటుగా మేము కొంచెం బాధపడతాం. ఎందుకంటే అక్కడ పుట్టి అక్కడే పెరిగి మేము కూడా కొంచెం అదొకటి ఉంది మాకు కూడా. కానీ వర్మ గారు మటుకు నాకు తెలిసినంత వరకు అయితే వర్మ గారు కూడా అంటే పిఠాపురం ఓటర్ గా ఒకటే మాట, మీరు ఎవరికి సపోర్ట్? నేను సపోర్ట్ మటుకు జనసేన పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ ఇస్తాను. కానీ వర్మ గారు ఫస్ట్ నాకు వర్మ గారు, నేను సినిమా ఫీల్డ్ అటువైపు అయితే నేను పవన్ కళ్యాణ్ గారికి ఇస్తాను సపోర్ట్ అయితే మటుగా.